నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని. జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, లాప్రోస్కోపీ మరియు బేరియాట్రిక్ సర్జరీ విభాగాలు చూస్తుంటాను. మాది విధాత హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంటే ఎక్కువ మంది మన ఓపీలో కానీ మన ఎమర్జెన్సీ వార్డులో చూసే పేషెంట్స్ గ్యాస్ట్రో సంబంధించి ఆల్కహాల్ తీసుకొని దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేదా కాంప్లికేషన్స్ తో వచ్చే వాళ్ళు చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటారు. తర్వాత మన పాపులేషన్ లో కూడా ఈ ఆల్కహాల్ తీసుకున్న దాని వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ సంబంధించి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మన పాపులేషన్ లో చాలా మందికి ఉంటుంది. మెయిన్ గా మనకి ఆల్కహాల్ అనేది డెఫినెట్ గా స్మోకింగ్ అయితేమి ఆల్కహాల్ అనేది బాడీలో చాలా చెడు ప్రభావాలని కలిగిస్తుందని మన అందరికీ తెలుసు. అయినా కూడా దానికి బానిసలు అవుతా ఉంటారు. దానివల్ల చాలా మంది కాంప్లికేషన్స్ వచ్చి చనిపోతూ ఉంటారు. సో దీంట్లో కొంత అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందని గ్యాస్ట్రో రిలేటెడ్ గా మనకి ఈ ఆల్కహాల్ వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చని పేషెంట్ కి తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగిందండి. మనకి రెగ్యులర్ గా ఆల్కహాల్ అనేది అది ఎంత తీసుకున్నాం అనే దానికంటే అసలు తీసుకోకపోవడమే మంచిది. పర్టికులర్ గా గైడ్ లైన్స్ ఇంత తీసుకోవచ్చు, ఇంత తీసుకోకూడదని కొంతవరకు ఉన్నప్పటికీ ఆల్కహాల్ అనేది డెఫినెట్లీ పాయిజన్ తో సమానమే. వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. కాకపోతే మనకి గ్యాస్ట్రో రిలేటెడ్ గా పర్మిటెడ్ క్వాంటిటీ 2 drinks మగవాళ్ళలో అయితే పర్ డే, 1 drink లేడీస్ లో అయితే 1 drink మనకి పర్మిటెడ్ వాల్యూ అనమాట, ఇది క్వాంటిటీ. సో దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ తక్కువ వచ్చే అవకాశం ఉందనేది కొన్ని పరిశోధనలు తెలియజేయడం మనం చూసాం. కాకపోతే ఇక్కడ ఒక్కసారి తీసుకున్నా, ఒక డ్రింక్ తీసుకున్నా మనకి కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు సిగ్నిఫికెంట్ గా మనకి సొసైటీలో చూస్తూ ఉంటాము. అందువల్ల ఆల్కహాల్ కంప్లీట్ గా అవాయిడ్ చేయడం అనేది మంచిది. మనం రెగ్యులర్ గా గ్యాస్ట్రో సంబంధించి అది మెడికల్ గ్యాస్ట్రో అయినా సర్జికల్ గ్యాస్ట్రో అయినా మనం కొన్ని ప్రాబ్లమ్స్ రెగ్యులర్ గా మన ఓపీలో గానీ ఎమర్జెన్సీ వార్డులో గానీ చూస్తుంటాం. కొంతమంది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో మెయిన్ గా నోటి కాడి నుంచి మనకి ఇంటెస్టైనల్ ట్రాక్ట్ కంప్లీట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇమ్మీడియట్ గా తీసుకున్న తర్వాత మనకి వామిటింగ్స్ తో వచ్చేవాళ్ళు ఉంటారు. తర్వాత అక్యూట్ గా డయేరియాతో వచ్చేవాళ్ళు ఉంటారు. సివియర్ పెయిన్ అబ్డామిన్ రావచ్చు. అదేవిధంగా ఒక్కోసారి రక్తం వామిటింగ్స్ చేసుకొని రావచ్చు. వీటికి కారణం ఏంటంటే మనకి ఆల్కహాల్ డైరెక్ట్ గా మనకి ఈ ఓరల్ క్యావిటీ మీద నుంచి ఈసోఫేగస్ నుంచి, అంటే అన్నవాహిక, స్టమక్ మరియు చిన్న పేగు, పెద్ద పేగు అన్నిటినీ డైరెక్ట్ గా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇమీడియట్ గా మనకి ఒక అల్సర్స్ ఫామ్ కావడం అయితేమి, దానివల్ల వామిటింగ్స్ రావడము, ఈ అల్సర్స్ నుంచి బ్లీడ్ అయ్యి మోషన్ నల్లగా రావడము, లేకపోతే రక్తపు వాంతులు రావడము అనేది చూస్తుంటాము. అదేవిధంగా రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో క్రానిక్ డయోరియా, అదేవిధంగా కాన్స్టిపేషన్ కూడా రావచ్చు. తర్వాత ఆకలి తగ్గిపోవచ్చు. వీటన్నిటి వల్ల లాంగ్ టర్మ్ లో సిగ్నిఫికెంట్ గా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. వీటిలన్నిటికీ మూల కారణం ఇప్పుడు డయోరియా తీసుకున్నాము. డయోరియా ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. మనకి పేగులకు సంబంధించి మనకు లోపల ఒక పొర ఉంటుంది, మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. వీటి మధ్యలో వాటికి జంక్షన్స్ ఉంటాయి. సో ఈ జంక్షన్స్ మనకి ఆల్కహాల్ ఈ టాక్సిటీ వల్ల డ్యామేజ్ అయిపోయి మనకి అక్కడి నుంచి ఫుడ్ యూజువల్ గా న్యూట్రియంట్స్ డైజెస్ట్ అయిన తర్వాత బ్లడ్ లోకి వెళ్తాయి. ఈ డ్యామేజ్ అయినప్పుడు ఆ జంక్షన్స్ మనకి డైరెక్ట్ గా అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అయితేమి టాక్సిక్ ప్రోడక్ట్స్ మనకి డైరెక్ట్ గా బ్లడ్ లోకి ఎంటర్ అయ్యి మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్నే గట్ లీక్ సిండ్రోమ్ అంటాం. దీంట్లో యూజువల్ గా ఏంటంటే మనకి డయేరియా, మాల్ అబ్జార్ప్షన్, వెయిట్ లాస్, వామిటింగ్స్, ఫెటిగ్ అంటే నీరసం, అన్ఎక్స్ప్లెయిన్ కాజ్ అనమాట. ఎప్పుడు నీరసం ఉంటుంది, రెస్ట్ తీసుకున్నా తగ్గదు. సో ఈ విధంగా సిమ్టమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాక మనకి కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది? మనకి క్రానిక్ గా రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ మజిల్ డ్యామేజ్ అయిపోతుంది. ఇంటెస్టైన్ సంబంధించిన మజిల్ కానీ, న్యూరోపతి అంటే నరాలు డ్యామేజ్ అయిపోయి మనకి బౌల్ మూమెంట్స్ తగ్గిపోయి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ గట్లో మనకి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయి అవి ట్రాన్స్మైగ్రేషన్ త్రూ ద గట్ వాల్ వెళ్ళి మళ్ళీ
దాని ఇన్ఫెక్షన్స్, టాక్సిక్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఉండే అవకాశం ఉంది. ఇవే కాకుండా క్రానిక్ ఆల్కహాలిక్స్లో మనకి ఓరల్ క్యావిటీకి సంబంధించి కానీ, అన్నవాయికి సంబంధించి కానీ, ఓరోఫారింగ్స్ అంటే ఇక్కడ ఫారింగ్స్ మనకి అన్నవాయికి నోటికి మధ్యలో ఉండే భాగంలో కానీ, మనకి స్టమక్ క్యాన్సర్స్ కానీ, అన్నవాయి క్యాన్సర్స్ కానీ, కోలాన్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది.